హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై గ్రోవర్ ఛానల్. నేను మీ సిరిచందన. రాజ్యం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది రాజు. కానీ ఆ రాజ్యాన్ని ఎప్పుడూ శత్రువుల నుంచి కాపాడుతూ ఉండేది సేనాధిపతి. అలానే మన వ్యవసాయం అనే రాజ్యంలో చూసుకున్నట్టయితే పంటలు బలాన్ని ఎదిగే సామర్థ్యాన్ని ఇస్తున్నటువంటి మన ఎరువులు రాజు అయితే, ఆ పంటలను ఎప్పుడూ సంరక్షిస్తూ కీటకాల నుంచి కాపాడుతున్నటువంటి మన పురుగుమందులు సేనాధిపతులు. ఆ పెస్టిసైడ్స్ రంగంలో గత 20 ఏళ్లుగా పనిచేస్తూ అదామా, టాటా రాలిస్, డవ్ అగ్రోసైన్స్, ధనుకా వంటి కంపెనీస్లో పనిచేసి ప్రెజెంట్ కోరమండల్ రీటైల్లో పెస్టిసైడ్స్ డివిజనల్ హెడ్ సీనియర్ జీఎంగా పనిచేస్తున్నటువంటి మిస్టర్ దినేష్ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, మీ 20 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో చాలా ఎంఎన్సీస్తో వర్క్ చేశారు. కానీ రీటైల్తో, స్పెసిఫిక్గా కోరమండల్ రీటైల్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీ అనుభవం మాతో పంచుకోండి సార్. థ్యాంక్ యూ సిరి ఫర్ ద నైస్ ఇంట్రొడక్షన్. సో నేను రీటైల్లో ఎందుకు వచ్చానంటే, మనకి రీటైల్ అనేది ఏంటంటే ఇక్కడ మనము డైరెక్ట్గా మన స్టోర్ ద్వారా మనం రైతులతోటి మమేకం అవడం జరుగుతుంది. సో మనము ఉత్పత్తిదారునిగా మన ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత అది రైతులు ఎలా వాడుతున్నారు, ఆ ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి వస్తున్నటువంటి లాభాలు ఏంటి, దాని ద్వారా వాళ్ళకి వస్తున్నటువంటి ఆదాయము ఎలా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా నేను గమనించడానికి నాకు ఒక మంచి అవకాశం ఉంది. అదేవిధంగా మన స్టోర్ ద్వారా నేను ఏం చేస్తున్నానంటే, ఆ రైతుకి సరైన సలహాలు, సరైన సూచనలు, ఎప్పుడు ఏది వాడుకోవాలి, ఏ ప్రోడక్ట్ వాడుకోవాలి అనేది, ముఖ్యంగా పురుగు మందుల వాడకాలు అనేటువంటి ఏ కాంబినేషన్స్ వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి చీడపీడలు చూస్తుంటే చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి, రెసిస్టెన్స్ డెవలప్ అయి ఉన్నాయి. కాబట్టి వాటికి 2-3 డిఫరెంట్ ఇన్సెక్టిసైడ్స్ కాంబినేషన్స్ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి మంచి సలహాలు, సూచనలు నేను డైరెక్ట్గా నా స్టోర్ టీమ్ తోటి నేను రైతులకు అందజేయగలుగుతున్నాను. సో దీంట్లో నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది ఇక్కడ. ఓకే సార్, మీరు రీటైల్లోకి వచ్చాక ఎలాంటి మార్పులు, చేంజెస్ చేశారు సార్? ఎందుకంటే వాట్ ఈస్ దట్ బిఫోర్ దినేష్ అండ్ ఆఫ్టర్ దినేష్ ఏమని చూడొచ్చు మేము రీటైల్ని? జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ గమనించింది ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే మనకి మన స్టోర్ నుంచి వస్తున్నటువంటి పురుగు మందులు, ఆ యొక్క రేంజ్ అని అంటాం మనం, అంటే ఆ శ్రేణి, అన్ని పురుగు మందులు అన్నీ కూడా మనకు అందుబాటులో లేకుండా ఉండింది. సో నేను వచ్చిన తర్వాత ఈ పురుగు మందుల రేంజ్ అనేది పెంచడం జరిగింది. ముఖ్యంగా మనకేంటంటే కలుపు దశ నుంచి, కలుపు తీసే దశ నుంచి, తర్వాత మనకి పంటను కాపాడుకునేటువంటి ఈ కీటకనాశనులు, అదేవిధంగా మనకి ఈ ఫంగిసైడ్స్ అంటే శీలేంద్ర నాశనులు, ఇవన్నీ కూడా మనకి ఈ రేంజ్ పెంచడం ద్వారా మనకి రైతులకి మరిన్ని మనకు ప్రోడక్ట్, లేకపోతే మనము సరైన ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయడానికి మనకు అవకాశం వచ్చింది. సో అదేవిధంగా కొన్ని మన స్టోర్స్ నుంచి మనం అమ్ముతున్నటువంటి ప్రోడక్ట్స్ యొక్క ధరలు కూడా కొంచెం మనం దాన్ని కరెక్షన్ చేసుకోవడం జరిగింది. సో ఒకటి మనం రేంజ్ పెంచుకోవడము, తర్వాత మనకి ప్రోడక్ట్ యొక్క రేటు అంటే రైతులకి అందుబాటు ధరలో మనం తీసుకొని రావడం తోటి మనము రైతులకి మరింత మనం దగ్గరగా అయ్యే అవకాశం మనకు దొరికింది. అదేవిధంగా ఈ మధ్య మనం రీసెంట్గా ఒక షార్ట్ ఫార్మాట్ స్టోర్లు కూడా మనం స్టార్ట్ చేసాము. దాని పేరు కోరోకేర్. ఇందులో ప్రత్యేకంగా ఓన్లీ పురుగు మందులే ఉంటాయి, ఓన్లీ పెస్టిసైడ్స్ మటుకే దొరుకుతాయి. ఇది కోరమండల్ స్టోరే, బట్ కోరోకేర్ అనే నా పేరుతోటి మనకి ఇది మార్కెట్లోకి వస్తున్నప్పుడు కొత్తగా మనం స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాము. ఇందులో కేవలం మనం పురుగు మందుల మటుకే మనం సప్లై చేయడం జరుగుతుంది రైతులకి. సార్, కోవిడ్ తర్వాత చాలా మందిలో ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మారాయి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి, ఆర్గానిక్ ఫార్మింగ్కి మొగ్గు చూపించడం అనేది జరిగింది. సో ఇలాంటి సినారియోలో మన పెస్టిసైడ్స్ బిజినెస్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యిందా? ఏమైనా పెరగడం, తగ్గడం ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా? మనకు ఈ కోవిడ్ తర్వాత ఆర్గానిక్గా పండించినటువంటి ఆహార ఉత్పత్తుల్ని వాడకం అనేది పెరిగిందనేది వాస్తవం. ఇది అయితే దాని ద్వారా మనకి ఈ ఇన్సెక్టిసైడ్స్, తర్వాత రసాయనిక పురుగు మందులు వాడకం తగ్గిందా అని అంటే దానికి ఆన్సర్ నో అని చెప్తాను. ఎందుకంటే మనకి ఈరోజు పూర్తిగా మనకి ఈ రసాయనిక మందులు పక్కన పెట్టేసేసి పంటను కాపాడుకునే దానికి న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, ప్రోడక్ట్స్ ఉన్నాయనంటే నేను లేవనే చెప్తాను. మనకి కొన్ని ప్రోడక్ట్లు మనకి ఈరోజు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి మన గ్రోమర్ సెంటర్లలోని ఈ అధిరాజ్ వేప నూనె ఆధారితమైనటువంటి
ప్రోడక్ట్ ఒకటి ఉంది. సో దాన్ని మనం వాడుకున్నట్టయితే మనకు ఈ రసాయనిక పురుగు మందులను వాడకం కొంచెం తగ్గించేసేసి మనకు ఈ న్యాచురల్గా మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకి కొత్త కెమిస్ట్రీస్ కూడా వస్తున్నాయి మనకి. అవి సేఫర్ కెమిస్ట్రీస్. మనకి వాటి వల్ల మనకి ఈ రెసిడ్యూస్ కానీ అవశేషాలు కానీ మనం తగ్గించుకోవచ్చు మనం. సో అదేవిధంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ మనం వాడుకున్నట్టయితే మనము ఇంటిగ్రేటెడ్ వేలో మనము పెస్ట్ కంట్రోల్ మెకానిజంని మనం ఫాలో అయినట్టు ఉంటుంది. సార్, ఎవ్రీ ఇయర్ మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ మల్టీనేషనల్ కంపెనీస్ అవ్వనివ్వండి, ఏవైనా అవ్వనివ్వండి, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎవ్రీ ఇయర్ కొత్త కెమిస్ట్రీస్, కొత్త మాలిక్యూల్స్ అనేవి లాంచ్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. అండ్ ఈ ఇయర్ వచ్చిన మాలిక్యూల్ నెక్స్ట్ 2 yearsకి అవుట్డేటెడ్ అయిపోతుంది. అది వచ్చింది నెక్స్ట్ మళ్ళీ అవుట్డేటెడ్ ఫ్రెష్గా ఎరేజ్ అవుతుంది. మళ్ళీ సేమ్ సెగ్మెంట్లోనే, ఓకే డిఫరెంట్ మాలిక్యూల్స్ అని కాదు, సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ వరిలో చూసుకున్నట్టయితే నల్లిపురుగుకి ఇప్పుడు ట్రీట్ చేయడానికి ఒక కెమికల్, ఎక్స్ కెమికల్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కల్లా అది అవుట్డేటెడ్, మళ్ళీ కొత్త కెమికల్ లాంచ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అది అవుట్డేటెడ్, మళ్ళీ కొత్తది అవుతుంది. అసలు ఇన్ని కొత్త మాలిక్యూల్స్, ఇన్ని కెమిస్ట్రీస్ అసలు మార్కెట్లోకి తేవడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు మనకి పురుగు మందులు చూసుకుంటే మనకి ఒకప్పుడు మనకి కేవలం ఒక 4-5 పురుగు మందులు, మనం మాట్లాడుతున్న మాట 1980 1980s టైం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే మన పురుగు మందుల వాడకం పెరగడం స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సో మనకి అక్కడి నుంచి చూసుకుంటే మనం ఈరోజు చూసుకుంటే మనకి దాదాపుగా 500 ప్రోడక్ట్లు మనకి భారతదేశంలో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. సో దానికి కారణం ఏంటంటే మనకు ఈ మనకి పంటలలో వస్తున్నటువంటి చీడపీడలు కూడా మనకి రకరకాలుగా వస్తున్నాయి. అన్ని పురుగులకి మనకి ఒకటే మందు మనకు పనిచేయదు. అలాగే ఈ మధ్యకాలంలో మనకి కలుపు మందుల వాడకం కూడా పెరిగింది, రైట్? సో ఆ కలుపు మందులు అనేవి కూడా మనకి ఇప్పుడు పెరుగుతూ ఉంది. సో ఈ విధంగా మనము అన్ని ఈ ఈ చీడపీడలకి లేకపోతే తెగుళ్ళకి, కలుపులకి మనము రకరకాలైనటువంటి మందులు మనకు వాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అదేవిధంగా మనము గత కాలం నుంచి మనం పోల్చుకుంటే మనకి ఈ న్యూ కెమిస్ట్రీ, సేఫ్ కెమిస్ట్రీ అని అంటాం మనం. సో సేఫ్ కెమిస్ట్రీ వైపు మనకు ముందుకు అడుగులు వేస్తున్నాము. సో ఈ సేఫ్ కెమిస్ట్రీ ఏంటంటే మనకి పర్యావరణానికి ఎటువంటి హానికరం లేకుండా, అదేవిధంగా మనకి ఈ మిత్ర కీటకాలను మనకు సంరక్షించుకుంటూ, ఎందుకంటే మిత్ర కీటకాలు మనకి ఈ పాలినేషన్కి దానికి మనకు ఎంతో ఉపయోగపడతాయి. సో అదేవిధంగా మనకి ఈ మనకు ఆ వాడుతున్నటువంటి మనుషులు, స్ప్రే చేస్తున్నటువంటి మనుషులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సో సేఫ్ కెమిస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నాము. అండ్ అతి ముఖ్యంగా మనం ఇక్కడ ఒక ప్రస్తావన కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ పురుగులు కూడా మనకు దానికి రెసిస్టెన్స్ మనకు డెవలప్ అవుతుంది. అంటే ఒక కెమికల్కి అది తట్టుకునే ప్రభావం, శక్తి దానికి పురుగుకు వచ్చేస్తుంది. సో దాని నుంచి మనము దాని ప్రభావంగా అంటే కంట్రోల్ చేయాలని అంటే మనకు కొత్త కెమిస్ట్రీ అంతా కూడా మనకి ఈ మోడ్ ఆఫ్ యాక్షన్, డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్షన్ పనిచేసే విధంగా ఆ మందులు వస్తున్నాయి. సో వాటిని మనం వాడుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది మనకి. మీరు చెప్తున్నప్పుడు రైతులకి కూడా ఇబ్బంది కలగకుండా అన్న ఒక పాయింట్ మాట్లాడారు కదా సార్. మేము చదువుకుంటున్నప్పటి నుంచి చాలామంది పెద్ద వాళ్ళు, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తుంటారు, శాస్త్రవేత్తలతో సహా అందరూ రైతులకు ఇచ్చే సలహా, మీరు పిచికారీలు చేసేటప్పుడు ఈ పురుగు మందులతో ఎస్పెషల్లీ కొద్ది కెమికల్స్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, గ్లౌజెస్ వేసుకోవాలి, మాస్క్ వేసుకొని చేయాలి, ఫుల్ హ్యాండ్స్ షర్ట్, మన సినిమాల్లో చూపించినట్టుగా లుంగి పైకి కట్టి మొత్తం హ్యాండ్స్ కూడా పైకి పెట్టి మొత్తం ఫ్రీగా చేస్తుంటారు. కానీ అలా కాదు, బాడీ కవర్డ్గా చేయాలి యాక్చువల్లీ అని చెప్తుంటారు. కానీ ఇప్పటికీ ప్రాక్టికాలిటీలో చూసుకుంటే చాలా లో పర్సెంటేజ్ ఆఫ్ ఫార్మర్స్ మాత్రమే ఇంకా అది అలా ఫాలో అవుతున్నారు. సో అలాంటి ఫార్మర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ యాక్చువల్లీ? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మీరు అన్నట్టుగా రైతులు ఈ పురుగు మందులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించట్లేదు. మేము చాలా కార్యక్రమాల ద్వారా మేము ప్రోడక్ట్ స్టేవర్డ్షిప్ అనే అంటే ఈ ప్రోడక్ట్ని, పురుగు మందుల్ని కరెక్ట్గా ఎలా వాడుకోవాలి, వాటిని వాడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము పదే మేము రైతులకి మా ప్రతి మీటింగ్లో కూడా రైతులకి ఈ అవేర్నెస్ క్రియేట్ చేసే భాగంలో మేము చేస్తున్నాము, కమ్యూనికేట్ చేస్తున్నాము. కాకపోతే ఇంకా దానికి సంబంధించి ఇంకా పూర్తి అవగాహన ఇంకా రైతులకి ఇంకా రావట్లేదు. అయితే ఇక్కడ నేను రైతులకి నేను మళ్ళీ ఇంకొకసారి ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను మళ్ళీ విన్నవించుదలుచుకున్నది ఏంటంటే, సో రైతులు
ఎప్పుడూ కూడా అంటే ఈ పర్టికులర్గా మనకి ఈ పొగ తాగటం కానీ ఇవన్నీ కూడా మనం చేయకూడదు. లేకపోతే ట టొబాకో తినటం గానీ ఓకే. అదేవిధంగా మనకి దుస్తులు కూడా పూర్తిగా కవర్ చేసుకొని వాళ్ళు స్ప్రే చేయాలి. అండ్ ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ పురుగు మందులు స్ప్రే చేస్తున్న చోట వాళ్ళకి ఆ గాలి సోకకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో వాళ్ళు వీలైనంత వరకు ఆ పొలం దగ్గర ఆ చుట్టుపక్కల ఎక్కడ లేకుండా ఉంటే చాలా మంచిది. మనకి సినిమాలో చూపించినట్టు మహేష్ బాబు గారు లుంగి కట్టుకొని పొలంలోకి దిగితే ఎలా అయితే ఒక హిట్ అయిందో, కానీ వాస్తవానికి ప్రాక్టికాలిటీ రియాలిటీలోకి చూసేసరికల్లా అలా కాదు, దానికి ఆపోజిట్గా మీరు ఉండాలనే చెప్తున్నారు. సో మీరు న్యూ కెమిస్ట్రీస్ కోసం మాట్లాడుతున్నప్పుడు నేను కూడా రీసెంట్గా కోరమండల్ ఒక ప్రోడక్ట్ లాంచ్ కోసం చూశాను సార్. దాని పేరు సేనాని. నేను ఫస్ట్ చూడగానే ఒక రకంగా నాకు ఇంకెక్కడో కనెక్ట్ అయింది. యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం, ఎందుకు అది ఇంకెందుకు మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుదాం అని చెప్పి, ఏంటి మీరు ఏమైనా పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా, అది ఎక్కడికో కొంచెం బాగా దగ్గరగా రిలేట్ అయ్యింది, ఎక్కడి నుంచైనా ఇన్ఫ్లుయెన్షియల్గా తీసుకొని ఆ పేరు అనేది పెట్టడం జరిగిందా, అసలు ఆ పేరు సెలెక్షన్ ఎలా జరిగింది సార్? మీరు నా ఇంట్రడక్షన్లో మీరు ఒక మాట మాట్లాడారు, పురుగు మందులు మనకి ఒక సేనాధిపతిలాగా ఆ పంటని మరి రక్షిస్తాయి అని మీరు ఒక మాట సంబోధించారు. సో అక్కడి నుంచే నేను క్లూ తీసుకుంటాను. సో నా ప్రోడక్ట్, కొత్తగా నేను లాంచ్ చేసిన ప్రోడక్ట్ సేనాని. ఇది ఆ వరి పొలంలో వచ్చేటువంటి మనకు ఈ ఆకు చుట్టు పురుగు లేకపోతే కాండం పురుగుని అంత సమర్థవంతంగా, అంత సురక్షితంగా మన పంటని కాపాడుతుంది కాబట్టి దాని పేరు నేను సేనాని అని పెట్టదలుచుకున్నాను. అందుకే ఆ సేనాని, అది నిజంగా సేనానిలాగా అంత బాగా పనిచేస్తుంది. రైతులు కూడా ఇప్పుడు వాడిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సో వాళ్ళు కూడా వాడిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, చాలా మంచి ఫీడ్బ్యాక్ మనకి అందజేయడం జరిగింది. కాకపోతే మీరన్నట్టుగా ఎటువంటి ఏ ప్రభావితం లేదు దీనిపైన. ఇది కేవలం పంటని బాగా రక్షిస్తుందనే ఉద్దేశంతో ఒక సేనాధిపతిలాగా ఉంటాడని సేనాని అని పెట్టడం జరిగింది. ఓకే, పంటలకి సేన అనమాట, ఇది రక్షించే సేన. సో గ్రూప్ ఆఫ్ ఆర్మీ లాగా అనమాట. ఏంటి సార్, దాని మీద బ్రాండింగ్ కోసం కూడా మాట్లాడినట్టు చూసుకున్నట్టయితే మంచిగా ఒక బాహుబలి రేంజ్లో ఒక అటైర్తో చాలా మంచి యునిక్నెస్గా దాన్ని ప్యాకేజింగ్ అనేది తేయడం జరిగింది. అది కూడా చాలా బాగా, ఆ ఐడియాస్లో ఎలా వచ్చింది సార్ మీకు? సేనాధిపతి అంటే మనకి ఫస్ట్ మనం అంటే మనకు ఈ మధ్యకాలంలో మనం బాగా గుర్తుండిపోయేది ఏంటంటే ఒక బాహుబలి. సో ఆ బాహుబలి లాగా మంచి ధైర్యంగా, మంచి దృఢమైన కాయంతో మంచి శక్తి ఉంటుందనేటువంటిది, అంటే అతని ఆ సేనాని మనకు పంటని కాపాడుతాడనే ఆ నమ్మకము, ధైర్యము మనకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్యాక్ మీద కూడా ఒక మంచి బలమైన సేనాధిపతిని మనం పెట్టడం జరిగింది. అండ్ మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, సేనాని ఒక్కటే కాదు, మీ ఇంకో ప్రోడక్ట్ జితారా అనేది కూడా నేను రీసెంట్గా చూశాను. అదైతే ఏకంగా లైక్ జెడ్ కేటగిరీ కంప్లీట్గా. ఏ మోడీ గారికో లేదా ఏ చంద్రబాబు నాయుడు గారికో ఉండాల్సిన జెడ్ కేటగిరీ సడన్ గా మొక్కలకి పంటలకి వచ్చిందన్న ఫీల్ వచ్చింది దాన్ని చూడగానే. ఆ ప్యాకింగ్ కానీ, ఆ పేరు కూడా జితారా, జెడ్ కేటగిరీ లోగో కానీ. సో ఆ ఐడియాస్ ఎలా వచ్చాయి సార్ మీకు అసలు? సో మనము జెడ్ అనే లెటర్ తోటి మనం స్టార్ట్ చేస్తున్నాము జితారా పేరు. సో ఆ లెటర్కి సంబంధించి మేము ఆలోచన చేస్తున్నప్పుడు, దీని క్యాంపెయిన్ ఎలా ఉండాలని ఆలోచన చేస్తున్నప్పుడు జెడ్ సెక్యూరిటీ మాకు గుర్తొచ్చింది. సో జెడ్ సెక్యూరిటీ అంటే మనం ఒక నాయకుడికి, ఒక లీడర్కి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ నాయకుడిని కాపాడనే వాళ్ళు చేసే ఆ ప్రయత్నం కానీ, లేకపోతే ఆ వీరత్వం కానీ, ఆ ధైర్య సాహసాలు చూపించడం కానీ, సో వాటిని మించి మనకు భారతదేశంలో లేకపోతే ఐ థింక్ ప్రపంచంలో అంతా కూడా అంతకు మించిన ఫోర్స్ ఒక వ్యక్తిని కాపాడడానికి ఉండరనేది మాకు అది ఆలోచన వచ్చింది. సో దాని ద్వారా మనము ఈ ప్రోడక్ట్ చూసుకుంటే, జితారా ప్రోడక్ట్ చూసుకుంటే మనకి ఆ ప్రోడక్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ మనకి అన్ని పంటల్లో కూడా వచ్చేటటువంటి కాయతొలుచు పురుగు, లద్దె పురుగులు, ఆకుతునే పురుగులు, తర్వాత ఇటువంటి ఆల్మోస్ట్ చాలాటువంటి కీటకాలకి చాలా మంచి రక్షణ ఇచ్చే పరిస్థితి ఉంది, అవకాశం ఉంది. సో కాబట్టి ఎప్పుడైతే మనకు జెడ్ కేటగిరీ లాగా ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఎంత బాగా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారనేది అట్టాగే మనం తీసుకుంటే మన పంటకు కూడా ఈ చీడపీడల నుంచి మనకు ఎట్టి పరిస్థితుల్లో మనకి మంచి రక్షణ ఇస్తుంది, ఆ పంటని కాపాడుతుంది.
తద్వారా మనకు దిగుబడి మనకు సురక్షితం చేయగలుగుతామనే ఉద్దేశంతో ఈ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాగా మనకు పంటను కాపాడుతుందనే ఉద్దేశంతో జితారా గివ్స్ యూ జెడ్ సెక్యూరిటీ ఫర్ యువర్ క్రాప్ అనేది పెట్టడం జరిగింది. సో పంటలకి శ్రీరామ రక్ష అంటారు ఫైనలీ, జితారా వాళ్ళైనా సేనాని వాళ్ళు కూడా. సార్ ప్రజెంట్ మార్కెట్లో చూసుకున్నట్టయితే ఒక ఫర్నిచర్ షాప్స్ ఉంటే అన్నీ ఒకే ఏరియాలో ఉంటాయి, ఒక జ్యువెలరీ షాప్స్ అంటే ఒకే చోట, షాపింగ్ మాల్స్ అన్నీ ఒకే చోట. అలానే మన అగ్రి ఇన్పుట్స్లో కూడా చాలా వరకు డీలర్ షాప్స్, అలానే మన గ్రోమర్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే ఏరియాలో ఒక ప్రిమిసెస్లో ఉంటాయన్నమాట. సో యాజ్ ఎ రైతుగా నేను అడుగుతున్నాను, ఒక 10 డీలర్ షాపులు ఉంటే ఒక మన గ్రోమర్ సెంటర్ కానీ ఒక మన కోరోకేర్ సెంటర్ కానీ ఉంటుంది. ఒక రైతు 10 డీలర్లు కాదనుకొని మన గ్రోమర్ సెంటర్కి ఎందుకు రావాలి, మన గ్రోమర్ సెంటర్లోనే ఎందుకు అడుగు పెట్టాలి? వాట్ మేక్స్ ద డిఫరెన్స్? సో మన గ్రోమర్ సెంటర్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిబ్బందికి అంతా కూడా మనము ప్రోడక్ట్ ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా రికమెండ్ చేయాలి అంటే ఒక సైంటిఫిక్ వేలో ఆలోచించేసి రైతుకి సరైన సూచన ఇవ్వగలిగిన వాళ్ళకి ఆ టాక్టిక్స్ కానీ ఆ నాలెడ్జ్ కానీ మనం చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి పీరియాడిక్గా మనము ఆ అడ్వైజరీ మీద మనము ట్రైనింగ్స్ అవి మనం ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాము. సో అదేవిధంగా మనకు అంటే రైతు వచ్చాడని చెప్పని ఏదో ఒక మందు ఇవ్వడం కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఫర్టిలైజర్ మనం రికమెండ్ చేసేటప్పుడు ఆర్గానిక్ మనకు మాన్యూర్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అది మనం రికమెండ్ చేసేటప్పుడు ముందు నేల యొక్క పరిస్థితి ఏంటి, నేల పోషకాలు ఎలా ఉన్నాయి అనేది మనం సాయిల్ టెస్టింగ్ ద్వారా మనము నిర్ధారిస్తాము. సో ఆర్గానిక్ కర్బనం ఎంతవరకు ఉంది, సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏ ఫర్టిలైజర్ వేసుకోవాలి, ఏ ఆర్గానిక్ ఎరువులు వేసుకుంటే వాళ్ళకి భూమికి సాంద్రత అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా మనము ఆ సైంటిఫిక్ అప్రోచ్లో మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం బాగా గమనిస్తున్నటువంటి ఇది మనకి స్ప్రే చేయాలి అని అంటే రైతులకి సరైన కూలి సరైన సమయంలో ఒక పక్క పురుగు పట్టేసి మనకు చేను పాడవుతూ ఉంటుంది, కానీ రైతుకి ఆ కూలీలు దొరక్క స్ప్రే చేయడానికి చాలా సతమతం అవుతూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితులలో మనం మన గ్రోమర్ సెంటర్స్ నుంచి మనం డ్రోన్ సర్వీసెస్ కూడా మనం స్టార్ట్ చేసాము. అంటే సో డ్రోన్ని వినియోగించి వాళ్ళు పంట పైన మనం పిచికారీ చేసుకునే విధంగా అది మనము ఒక ఫెసిలిటీ మనం క్రియేట్ చేస్తున్నాం మనం. సో వాళ్ళు డ్రోన్స్ కోసము మన దగ్గరికి రావచ్చు. అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో మనకు ప్రెసిషన్ మనకు అగ్రికల్చరల్ టెక్నాలజీ మనకు ఇప్పుడు అందుబాటులోకి మనకు వస్తున్నాయి. సో దాంట్లో భాగంగా ఫైలో ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. సో అదేంటంటే మనకి భూమిలో ఎంత తేమ శాతం ఉంది, తర్వాత అంటే దానికి ఇరిగేషన్ అవసరమా, నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉందా, అదేవిధంగా మనకి పంటలలో ఎటువంటి ఈ తెగుళ్ళు వస్తున్నాయి, ఈ వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల ద్వారా ఎటువంటి చీడపీడలు పంట కాసించే పరిస్థితి అవకాశం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా రైతు ఏ విధంగా రెడీగా ఉండాలి, ఏ మందులు వాడుకోవాలి, దానికి ప్రొఫైలాక్టిక్గా స్ప్రే చేసుకుంటే ఆ పంటను రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అంటే రైతులకి అందరికంటే ముందుగా వాళ్ళు బెటర్ నాలెడ్జ్ తోటి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు రెడీగా ఉంటారు. అండ్ వాళ్ళు మన గ్రోమర్ స్టోర్కి వచ్చేసి వాళ్ళు సార్ ఇట్లాగా మీ ఎక్విప్మెంట్ ఇలాగ చూపెట్టింది మాకు మొబైల్లో, మీరు ఏం సలహా ఇస్తున్నారు, దీనికి ఎలా వాడుకోవాలి అని మనకు చూపించేస్తే మనము దానికి తగ్గట్టుగా మనం మందులు రికమెండ్ చేయడం జరుగుతుంది. జనరల్లీ ఏ బ్రాండెడ్ కంపెనీ అయినా సరే వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవాలి, అవే బ్రాండింగ్ చేసుకోవాలి అని అనుకుంటాయి సార్. కానీ మీరు చెప్తున్నట్టు చూస్తే చాలా మీది మల్టీ బ్రాండెడ్ స్టోర్లా అనిపిస్తుంది. అలా అనొచ్చా? మల్టీ బ్రాండెడ్ స్టోరేనా? సో ఎస్, డెఫినెట్లీ వీ కెన్ సే మన గ్రోమర్ సెంటర్ అనేది ఒక మల్టీ బ్రాండెడ్ స్టోర్. ఎందుకనంటే ఇక్కడ కోరమాండల్ ప్రోడక్ట్లే కాకుండా మన స్టోర్లో అన్ని కంపెనీల ప్రోడక్ట్లు కూడా అన్ని కంపెనీల బ్రాండ్స్ మన దగ్గర అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనకి నాట్ ఓన్లీ మల్టీ బ్రాండెడ్ అని చెప్పొచ్చు, మల్టీ సొల్యూషన్స్ కూడా మన స్టోర్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఒక పురుగు మందులు ఒకటే కాదు, ఫర్టిలైజర్ ఒకటే కాదు, మన దగ్గర మనకి స్ప్రేయర్స్, ఇంప్లిమెంట్స్, అంటే మనకి ఈ టార్పాలిన్స్ కానీ లేకపోతే ఈ పొలం దున్నుకోవడానికి మనకు అవసరమైనటువంటి రోటోవేటర్స్ కానీ, ముఖ్యంగా మనకు స్ప్రేయర్స్, ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అండ్ పంట మనకు విత్తనం పెట్టాలని అంటే మనకు సీడ్స్ కావాలి, సో సీడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అదేవిధంగా మన దగ్గర వెటర్నరీకి సంబంధించి వెటర్నరీ ఫీడ్
అంటే పశు పోషణ ప్రోడక్ట్స్ అండ్ ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ఈ విధంగా మల్టీ బ్రాండెడే కాదు, మల్టీ సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఒక రకంగా వన్ స్టాప్ సొల్యూషన్ అని మనము మన గ్రోమోర్ సెంటర్ని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా మన గ్రోమోర్ స్టోర్ని మనం మల్టీ బ్రాండెడ్ అనే కాదు, మల్టీ సొల్యూషన్స్గా రైతుకు అవసరమైనటువంటి అన్ని ప్రోడక్ట్స్ మనం అందుబాటులో మనం తీసుకొని వస్తున్నాం. సో ఈ విధంగా మన గ్రోమోర్ సెంటర్స్ అనేవి నాట్ ఓన్లీ మల్టీ బ్రాండెడ్ బట్ మల్టీ సొల్యూషన్స్ అప్రోచ్ ఉన్నది కాబట్టి అన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్, తర్వాత ఉత్పాదనలు రైతుకి ఏదైతే వ్యవసాయపరంగా సంబంధించి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులో మన స్టోర్ నుంచి మనం అవైలబుల్ చేస్తున్నాం. ఓకే, A to Z వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. చూశారు కదండి, ఈరోజు మనకు ఒక కొత్త విషయం తెలిసింది. సో మీ దగ్గరలో ఉన్న మన గ్రోమర్ సెంటర్ ఏదైనా ఉంటే కొనకపోయినా పర్లేదు, ఒకసారి వెళ్ళి అలా చూసి నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూడండి ఒకసారి. ఇండియాని చూసుకున్నట్టయితే మేజర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో హయ్యెస్ట్ ఏరియా అండ్ హయ్యెస్ట్ ప్రొడక్షన్ కంట్రీగా చెప్పొచ్చు. కానీ ఇంత ప్రొడక్షన్ ఉండి కూడా మనం ఎక్స్పోర్ట్స్ని దాన్ని కమర్షియలైజ్ చేసుకోలేకపోతున్నాం, ఎక్స్పోర్ట్స్ కింద దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వచ్చేసి ఆ స్టాండర్డ్స్ని మనం మీట్ అవ్వట్లేదు. పెస్టిసైడ్ రెసిడ్యూస్ వల్ల అది మనం కొద్దిగా మీట్ అవ్వలేకపోతున్నాం. చాలామంది రైతులు ఎంత చేసి పండించినా సరే అక్కడ దాకా వెళ్ళేసరికి ఆ స్టాండర్డ్స్ దగ్గర రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫార్మర్స్ది పెరగాలి అంటే టువర్డ్స్ ఓన్లీ పండించామా అమ్మేవా అని కాకుండా ఇలా కొన్ని ఎక్స్పోర్టెడ్ వాల్యూస్ ఇవి కూడా ఒక సపరేట్ సెక్షన్గా చూస్తేనే రైతుల అభివృద్ధి కూడా ఉంటుందని మా ఒపీనియన్. సో ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ వీటి మీద మీరు రైతులకి ఇచ్చే సలహా ఏంటి సార్? సో ఇవి మనం రసాయనిక పురుగు మందులు, ఎంతో కొంత ఈ పంట మీద కొంచెం ఈ రసాయనిక అవశేషాలు అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కెమిస్ట్రీ, కొత్త కెమిస్ట్రీ, ఇందాక మాట్లాడుకున్నట్టు సేఫ్ కెమిస్ట్రీ కాకుండా ఇది ఈ పంట మీదటువంటి రసాయనిక అవశేషాలు బాగా తగ్గిపోయి, సో అది మనకు ఆల్మోస్ట్ కెమికల్ రెసిడ్యూస్ అనేవి లేకుండా చేయడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనము న్యాచురల్ కంట్రోల్స్ కూడా మనం మాట్లాడుతున్నాం. అంటే ఇన్సెక్టిసైడ్స్, పురుగు మందులు, అంటే రసాయనిక మందులు మనం వాడకాన్ని తగ్గించుకోవడానికి మనం ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా మనకి ఇప్పుడు ఈ న్యాచురల్ ఇన్సెక్టిసైడ్స్, వేప మందులు అని అంటాం మనం. అంటే వేప నూనె ఆధారితమైనటువంటి మనకు ఈ కీటకనాశనాలు. సో మన గ్రోమోర్ సెంటర్లో మనకి ఈ వేప నూనె సంబంధించి మందులు మన దగ్గర లో పర్సంటేజ్ నుంచి మనకి హై కాన్సన్ట్రేట్ వరకు మనకు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ ల్యూర్స్ అండ్ ట్రాప్స్ అనేవి దొరుకుతున్నాయి, అండ్ స్టిక్కీ ప్యాడ్స్ కానీ. ఇవేంటంటే మనకి ఈ పొలంలో మనం అక్కడక్కడ మనము దీన్ని పెట్టుకుంటే సో పురుగులు అనేవి ఆ స్టిక్కీ ప్యాడ్స్కి అతుక్కోవడం కానీ, లేకపోతే ఆ ట్రాప్లలో పడడం కానీ, సో దాని ద్వారా ఎంతో కొంత మనము ఈ ఈ ఈ అటాక్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు రాబోయే కాలంలో మనకు బయోలాజికల్ ఈ మందులు కూడా వస్తున్నాయి మనకి. అది బయోలాజికల్ ఫంగిసైడ్స్ కానీ, ఇన్సెక్టిసైడ్స్ కానీ ఇవి మనకు అందుబాటులో వస్తున్నాయి. ఇంకా మనకి ఆశించేంతగా మనకి ఈ భాగంలో మనకి ఎక్కువ మనకి ప్రోడక్ట్స్ లేవు. సో అవి త్వరలోనే మనకి వస్తాయని ఆశిద్దాం. అండ్ తద్వారా మనము వాటి వాడకాన్ని కూడా మనం ఆల్టర్నేట్గా వాడుకుంటూ ఉంటే మనం దీన్ని ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో మనము దీన్ని పంటను మనం కాపాడుకుంటూ అదేవిధంగా పర్యావరణానికి సురక్షితమైనటువంటిది, అదేవిధంగా మనుషులకు కూడా ఎటువంటి కెమికల్ రెసిడ్యూస్ వాటి ప్రభావము దుష్ప్రభావం లేకుండా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు. సార్, రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. చాలా వరకు ఫారిన్ కంట్రీస్లో పురుగు మందుల శాతం తక్కువ వాడుతున్నారు, గడ్డి మందులు ఎక్కువ వాడుతున్నారు. కానీ మన ఇండియాలో ఆపోజిట్గా ఉంది. పురుగు మందులు ఎక్కువ వాడుతున్నారు, గడ్డి మందులు తక్కువ వాడుతున్నారు. సో ఎందుకు సార్ ఇండియాలోనే ఏంటి చేంజ్ అసలు? మీరు అన్నది వాస్తవం. ఇది ఇప్పుడు భారతదేశంలో ఏంటంటే ఈ పంటను రక్షించుకునేటందుకు వాడుకునేటువంటి మందులలో అధిక భాగం ఏంటంటే మనకి కీటకనాశనాల నుంచి మనకు వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో పెరుగుతున్న ట్రెండ్ ఏంటంటే మనకి ఈ కలుపును తీయటానికి మన పొలంలో, వరి పొలం కావచ్చు, లేకపోతే ఇతర మనకి ఈ పప్పు దినుసుల పంటలలో కానీ మనకు కలుపును తీసేటందుకు మనకి కూలీలు మనకు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా కూడా
మనకి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం అయిపోయింది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ మధ్య కాలంలో గత 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి మనం గమనించినట్టయితే మనకి ఈ కలుపు మందులు, గడ్డి మందులని తరచుగా మాట్లాడుతూ ఉంటారు. సో, ఈ కలుపు మందులు వాడకం అనేది మనకు ఇప్పుడు పెరుగుతూ ఉంది. సో, భవిష్యత్తులో మనకు ఇది ఇంకా మనకు ఈ వాడకం అనేది ఇంకా పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సార్ లాస్ట్లీ ఈ మధ్యన చాలా యంగ్ జనరేషన్ కూడా ఫార్మింగ్లోకి వచ్చి అగ్రికల్చర్ అనేది ఒక ఆక్యుపేషన్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ యంగ్ జనరేషన్ పీపుల్కి, ఆ యంగ్ జనరేషన్ ఫార్మర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఇప్పుడు కొత్త తరం రైతులకి ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే తక్కువ భూమిలో ఎక్కువ పంటను తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే రాను రాను వాళ్ళకున్నటువంటి భూమి తరిగిపోతూ ఉంది. ఒకప్పుడు మన తండ్రులు చూసుకుంటే వాళ్ళకి 5 ఎకరాలు ఉంటే ఈరోజు కొడుకులకి వాళ్ళ పిల్లలకి చూసుకుంటే 2 ఎకరాలు ఆ రకంగా తగ్గిపోయింది. సో తగ్గిపోయిన భూమి నుంచి ఎక్కువ పంటను తీయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అదేవిధంగా పెరుగుతున్నటువంటి జనాభా ఆహార అవసరాలు తీర్చాలంటే డెఫినెట్గా వాళ్ళకందరికీ కూడా మనం అధిక దిగుబడి తీసుకొని వచ్చి అధిక మనం ఆహార ఉత్పత్తి చేయగలిగినప్పుడే వాళ్ళకి మనం అందరికీ కూడా మనం ఆహార భద్రత అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. సో దీంట్లో భాగంగా రైతులు ముఖ్యంగా ఈ కొత్త తరం యువ రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ కొత్త రకంగా వస్తున్నటువంటి టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ని వాడుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. మనం ఇదివరకు మాట్లాడుకున్నాం ఫైలో లాంటి టెక్నాలజీస్, సో డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, ఓకే. అదేవిధంగా డ్రోన్ల ద్వారా స్ప్రే చేయటం కానీ, రైట్. ఇంకొకటి మనం దీంట్లోనే మనము ఈ కామర్స్ మనం తీసుకొని వస్తున్నాము. ఈరోజు ఏదైతే మనం అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని మనం మాట్లాడుకుంటున్నామో అదేవిధంగా మనం మన మందులు కూడా మనం రైతులకి మన గ్రోమర్ యాప్ ద్వారా మనం అందజేయడం జరుగుతుంది. సో డైరెక్ట్గా వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళు తెప్పించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఇటువంటి మనం ఈ పద్ధతుల్ని, కొత్త రకం టెక్నాలజీ బేస్డ్ పద్ధతుల్ని మనం వాడుకుంటూ ఆహార ఉత్పత్తిని పెంచుకోవడానికి ఎంతో మనకు అవకాశం ఉంది. సో ఈ మూలంగా నేను రైతులకి ఇదే తెలియజేయదలుచుకున్నాను. ఈ రోజుల్లో మనకి ఈ కొత్త రకం టెక్నాలజీస్ గురించి మనకందరికీ కూడా మనకు ఈ డిజిటల్ మీన్స్ చాలా ఉన్నాయి. ఈరోజు మనం యూట్యూబ్ చూసినా చాలామంది ఛానళ్ళల్లో ఈ కొత్త ప్రోడక్ట్స్ గురించి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ మన పాడ్కాస్ట్ కూడా మనం చూసిన రైతులకు కూడా ఈరోజు మన గ్రోమర్ సెంటర్స్ నుంచి వస్తున్నటువంటి కొత్త ప్రోడక్ట్ల గురించి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో ఈ విధంగా ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకు ఆన్లైన్లో డిజిటల్ ఉంది, ఫారమ్స్లో అవైలబుల్ ఉంది. కాబట్టి ఇవన్నీ వాడుకుంటూ వాళ్ళ యొక్క వ్యవసాయ పరంగా ఇంకా ఎక్కువ లాభదాయకం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. చూశారు కదండి, క్రాప్ ప్రొటెక్షన్ కోసం ఈరోజు కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మైగ్రోమోర్ యూట్యూబ్ ఫ్యామిలీ 3 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యింది. ఇది మా టీమ్ ఎఫర్ట్తో పాటు మీరందరూ ఇచ్చిన సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్లే ఇంత దాకా రాగలిగాం. కానీ మన 90% ఆఫ్ ద వ్యూవర్స్ స్టిల్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మాకెంతో ఎంకరేజ్మెంట్ని, మోటివేషన్ని ఇస్తూ ఇలా మరిన్ని మంచి వీడియోస్ రైతుల కోసం చేసేటట్టు మమ్మల్ని అడుగులు వేయిస్తూ ఉంటుంది. సో మీరిచ్చే ప్రోత్సాహమే మాకు ఉత్సాహం. అలానే మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైగ్రోమోర్ యూట్యూబ్ ఛానల్. ఇలానే ఇంకొక పాడ్కాస్ట్తో సరికొత్త టాపిక్తో మేము ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్, మీ సిరిచందన్.